కాంతారా చాప్టర్ 1 మూవీ అయితే సినిమా రిలీజ్ అయిపోయింది థియేటర్‌లో. సో, ఈ మూవీ నిన్ననే చూడడం జరిగింది. అసలు కాంతారాలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? కాంతారా చాప్టర్ 1లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? అసలు పంజుర్లి దేవతలెవరు? గుళిక అంటే ఆ దేవతలెవరు? అని జెప్పేసి ఈ విషయాలన్నీ రివ్యూలో అయితే చర్చించుకుందాం. సో, ముందుగా నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంతార విషయంలో మనకు ఆ అట్మాస్ఫియర్ గాని, ఆ లొకేషన్స్ కానీ, అసలు ఆ తీసిన విధానం గానీ, అవన్నీ కొత్తగా పరిచయం అయ్యాయి. సో, జనాలు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు. ఆ 'కాంతార' రిలీజ్ అయినప్పుడు. అందుకనే మన నేటివిటీ కాకపోయినప్పటికీ, రిషబ్ శెట్టి మన టాలీవుడ్‌కి కొత్త అయినప్పటికీ, సినిమాని దేశవ్యాప్తంగా ఆదరించారు. అదే మ్యాజిక్ చాప్టర్ 1లో రిపీట్ అయిందా అంటే, రిపీట్ కొంచెం వరకు అయింది. 100% కాలేదని చెప్పొచ్చు. సో, ఎలా అంటే, ఎందుకంటే ఆల్రెడీ అలవాటైన టెంప్లేట్ మనకి. 'కాంతారా' నంబర్ ఆఫ్ టైమ్స్ టీవీలో కూడా చూసాం. 3 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. సో, అప్పుడు సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచింది. సేమ్ సబ్జెక్ట్‌ని సేమ్ మళ్ళీ వందల ఏళ్ల నాటి కథగా మార్చి, అక్కడ రాజులు, బాంగ్రా అనే ఒక రాజ్యం, ఆ రాజ్యం నుండి సమీపంలో ఉన్న కాంతారాకి అక్కడ ఉన్న సంపదని చేజెక్కించుకోవాలని ప్రయత్నించే రాజు. దానివల్ల అక్కడున్న పంజుర్లి దేవత ఆ రాజుని చంపేయడము. తర్వాత అక్కడున్న కాంతారాని అయినా వాళ్ళ కొడుకులు గూడా ఆశపడి ఎలాగైనా దాన్ని చేజెక్కించుకోవాలని వేరే దుష్టశక్తులతో చేయగలపడం. తర్వాత ఆ ప్రయత్నంలో గూడా ఓడిపోవడం. ఇదే కాంతార స్టోరీ. అక్కడున్న దేవతలు ఎల్లప్పుడూ సంరక్షిస్తూనే ఉంటారు కాంతార ప్రాంతాన్ని. అదెందుకనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. సో, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్‌గా సాగింది గాయ్స్. కేవలం ఇంటర్వెల్ ముందర వచ్చే 15 మినిట్స్ ఎపిసోడ్ అయితే చాలా ఎక్సైట్‌మెంట్ కలిగించింది సెకండ్ పార్ట్‌ని. అలాగే సెకండ్ పార్ట్ స్టార్ట్ అయిన కొంచెంసేపటి తర్వాత సినిమా ఎటెటో పోతుంటుంది. కొంచెం హై మూమెంట్ వస్తుంది. తర్వాత లో అయిపోతుంది. హై మూమెంట్ వస్తుంది. లో అయిపోతుంది. అలా సినిమా పడుతూ లేస్తూ చివరి 20 నిమిషాలు మన శివుని ఇంట్రడక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా క్లైమాక్స్ వరకు, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా చాలా చక్కగా సాగింది. ఇది అన్నమాట ఓవరాల్‌గా 'కాంతారా' యొక్క కథ. ఇందులో కొత్తగా ఏమైనా ఉందా అంటే, మన రిషబ్ శెట్టి గారు కొత్తగా ప్రయత్నించింది ఏది లేదు. ఇప్పుడు అనవసరమైన హంగామా తప్ప దాంట్లో ఏమీ లేదనమాట. ఈ నటన ఆల్రెడీ ఫస్ట్ హాఫ్‌లో ఐ మీన్ 'కాంతారా'లో ఆల్రెడీ చూసేసాం కాబట్టి, మళ్ళీ అదే యాక్టింగ్ ఇక్కడ పునరావృతం అయినా గానీ, ప్రేక్షకులు పెద్దగా కంటెంట్‌తో కనెక్ట్ కాలేకపోయారు. ఎందుకంటే ఎమోషనల్‌గా మూవీని ఎక్కడా గూడా మనకి కనెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు రిషబ్ శెట్టి గారు. బహుశా తను డైరెక్షన్ చేయడం వల్లేమో, మరియు తనే యాక్టింగ్ గదా! సో, ఈ క్రాఫ్ట్స్ అన్నిటిని గూడా తనే ఒంటి చేత్తో నడిపించాడు కాబట్టి తడబడి ఉండొచ్చని నా అభిప్రాయం. అలాగే మన రిషబ్ శెట్టి గారి నటన పక్కన పెడితే, ఇంకా మిగతా అంశాల మీద గూడా ఫస్ట్ హాఫ్‌లో అన్నెసెసరీ సీన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అసలు అది వర్కౌట్ కాని కామెడీ. మన తెలుగు వాళ్ళకైతే అస్సలు వర్కౌట్ కాదు. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అక్కడ 'హొంబలే' నిర్మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద మనకైతే 100% కనిపిస్తుంది. వాళ్ళ కష్టం అయితే ఎక్కడా గూడా గ్రీన్ మ్యాట్ వాడిన సీన్స్ అయితే ఒక్కటి గూడా కనపడవు మనకి. చాలా రియలిస్టిక్ లొకేషన్స్‌లో మూవీని తెరకెక్కించారు. అంత భారీ ఎఫెక్ట్‌గా అయితే మూవీ అయితే తీయబడింది. అలాగే క్లైమాక్స్‌లో మనకొక క్యారెక్టర్ ఉంటుంది. చాముండి దేవిది. అది చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అంతకు మించి ఎక్కువ ఆశించి ఇంకా ఏమైనా ఉంటుందేమో అని జెప్పేసి వెళ్తే థియేటర్‌కి ఖచ్చితంగా సగటు ప్రేక్షకుడైతే డిసప్పాయింట్ అయితాడు. ముందుగా అక్కడ ఆ కల్చర్ మనకు తెలీదు గాబట్టి అసలు పంజుర్లి దేవతలెవరు? మన గుళికలెవరు? గుళిక అంటే వాళ్ళు రాక్షసులనమాట. అది రాక్షస గణం. సో, ఒక రాజ్యాన్ని కాపాడడానికి, శివుని పూదోటని కాపాడడానికి కొన్ని గణాలైతే పనిచేస్తూ ఉంటాయి. అందులో పంజుర్లి దేవతలు, గుళికలు వీళ్ళంతా అనమాట. లైక్ మనకి పొలిమేరల్లో గ్రామ దేవతలు ఏ విధంగా అయితే కాపలా కాస్తుంటారో, సేమ్ అదే మాదిరిగా సో, కర్ణాటకలో గూడా కొంతమంది దేవతలు ఈ స కాపలాగా ఉంటారని జెప్పేసి అక్కడి ప్రజల నమ్మకం. సో, ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని 'కాంతార' చాప్టర్ 1 కూడా తెరకెక్కింది. అంటే ఈసారి 'రుక్మిణి వసంతన్' గారు మనల్ని మెప్పించడం జరిగింది. ఒక మంచి రోల్‌లో తనైతే గ్లామర్ ప్లస్ తనైతే 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించింది. సో, ఆమె క్యారెక్టర్ కూడా చాలా బావుంది. ఇంకా 'జయరామ్' గారు ఏదైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్‌ని చాలా హైలైట్ చేస్తారని అనిపించింది. బట్ ఎందుకో సడెన్‌గా అతను డౌన్ అయిపోయాడు. అక్కడ ఏదో జరుగుతుందనుకుంటాం. కానీ ఒక్కసారి దేవతలు ఎంటర్ అయిన తర్వాత ఇంక అక్కడ ఏమి ఉండదు గదా! వార్ వన్ సైడ్ అయిపోతుంది. అదే ఈ మూవీలో జరిగింది. సో, అది గైస్ ఇవాల్టి రివ్యూ. మన రిషబ్ శెట్టి గారు చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ మిశ్రమ అనుభూతితోనే థియేటర్ నుంచి సగటు ప్రేక్షకుడైతే బయటికొస్తాడు. ఎందుకంటే 'కాంతార' ఇచ్చిన హై ఈ మూవీ 100% ఇవ్వలేదని నా అభిప్రాయం. ఇంకా మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చందమామ. థాంక్ యూ.